అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళా కార్మికుల పోరాటానికి త్యాగానికి గుర్తింపు అని పీఓడబ్ల్యూ జాతీయ అధ్యక్షులు సంధ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సజాయతో కలిసి సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 16 గంటల పని దినాలను తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మహిళా కార్మికులు చేసిన పోరాటానికి వారి త్యాగానికి ఫలితంగా మార్చి 8ని మహిళా దినోత్సవంగా గుర్తించారని గుర్తు చేశారు. రాను రాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక శుభాకాంక్షలు తెలుపుకునే రోజులా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం అంటే మహిళా హక్కుల దినోత్సవం అని, అన్ని రంగాలలో మహిళలు పురుషులకు సమానంగా రాణించాలని పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట పట్టణంలో సిద్దిపేట జిల్లాలోని నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయక సంఘం తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు. అనేక గ్రామాల నుంచి మహిళా రైతులు వచ్చారు. ఈ సంవత్సరము ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవంగా ప్రకటించి ఈ సంవత్సరం అంతా కూడా రైతు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేసింది. దాన్ని అనుసరించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఇది రైతు మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలని మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు మహిళల హక్కులను గుర్తించాలి అని చెప్పి రైతు మహిళలకి అనేక పథకాలని ప్రకటించాలని, వాళ్ళు పనిచేసే విధానంలో వాళ్ళ జీవన వృత్తుల్ని పెంచటంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించిన నేలమ్మ మహిళా సంఘం వాళ్ళకి మా అభినందనలు. జర్మనీలో జరిగినటువంటి 2వ అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ప్రకటించుకున్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం, అది మహిళల హక్కుల దినంగా జరపాలి, మహిళల పోరాటాలకు సంకేతంగా స్ఫూర్తినిచ్చే రోజుగా జరపాలి అని పిలుపునివ్వడం జరిగింది. అట్లా అప్పటి నుంచి మహిళల పోరాటాలకు సంకేతంగానే మార్చి 8ని జరుపుతూ వచ్చారు. కానీ ఈ దేశంలో 75 తర్వాత జరపడం మొదలెట్టినటువంటి ఈ దేశంలో పాలక వర్గాలు సైతం మార్చి 8 అంటే ఒక శుభాకాంక్షలు తెలుపుకునే రోజులు, గ్రీటింగ్స్ చెప్పుకోవడం, గిఫ్టులు ప్రకటించుకోవడం, నజరానాలు లేకపోతే సన్మానాలు, సంబరాలలాగా మార్చారు. మార్చి 8 అంటే ఒక పండుగ కాదు, ఒక వేడుక కాదు, ఒక తద్దినం పెట్టినట్టు చేసుడు కాదు. ఖచ్చితంగా మహిళల హక్కుల దినంగా, మహిళలకి సమాన హక్కులు కల్పించడానికి, మహిళలకి సంబంధించిన హక్కుల్ని గుర్తించి న్యాయం చేయడానికి ఒక రోజుగా దాన్ని గుర్తించాలి.